జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి అనిల్ మీరు నరసరావుపేట ఎంపీకి వెళ్ళాలన్నప్పుడు మీ మనసులో ఉన్న పరిస్థితులు ఏంటి? ఒక 5-10 నిమిషాలు రిక్వెస్ట్ చేశాను అన్నని. లేదు నేను ఉంటాను, ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను నీతో పాటు అసెంబ్లీలో ఉంటే కిక్ వేరు నాకు, పార్లమెంట్కి వెళ్ళేదానికన్నా కూడా. సో నేను నీతో ఉంటానని అడిగాను. ఒక 5-10 నిమిషాలు. లేదు నువ్వు నా పార్లమెంట్కి వెళ్ళు, బాగుంటుంది, నువ్వు పార్లమెంట్కి వెళ్ళు అని చెప్పారు ఆయన. ఇంకా సరే ఆయన చెప్పిన తర్వాత ఇంకా కాదనేది ఏం లేదు. సో రైట్ అని చెప్పి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారు, అడిగారు, అనిల్ కుమార్ యాదవ్ ఎందుకు ఒప్పుకున్నారు? ఏంటంటే నేను ఎప్పుడో ఒకటే చెప్తాను, వితౌట్ లీడర్ వీఆర్ నథింగ్. ఒకరి గురించి నాకు అనవసరం, నా వరకు నేను అలాగే ఫీల్ అవుతాను. ఈరోజు నేను 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి. ఈరోజు నేను రాష్ట్రంలో నేను ఎక్కడికి వెళ్ళినా పలానా అనిల్ కుమార్ యాదవ్ ఎవరు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. బట్ నాకు అవకాశాలు ఇచ్చి నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చిన ఆయన నన్ను అక్కడికి పొమ్మంటున్నాడు అంటే రైట్, పోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. ఆయన తప్పకుండా ఏం చెప్పినా కూడా దానికి పాటించేవాడు అనిల్ కుమార్ యాదవ్. అంటే చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మంత్రిగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యే సీట్లు లేవంటే పార్టీ వదిలి వెళ్ళిపోతున్నారు కదా. అనిల్ కుమార్ యాదవ్ మాత్రం నరసరావుపేట వెళ్ళమనగానే ఎందుకు వెళ్ళారు? అంటే వాళ్ళకి ఇక ఇప్పుడు కాకపోతే ఇంకో పార్టీ కనిపిస్తుందేమో, నాకు అది కనిపించదు. నేను ఆయనతో తప్ప ఇంకెవరితో ఎమడలేను, నాకు సెట్టు కాదు. నా మెంటాలిటీకి, నా ఒక క్యారెక్టర్కి జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నెల్లూరు జిల్లాలో ఎంతమంది నన్ను చెప్పినా నన్ను పట్టుకొచ్చి నన్ను భరిస్తాడు. ఆయన భరించాడు, నన్ను కాపాడాడు, నన్ను ఎప్పుడు సొంతం ఇలాగే చూసుకున్నాడు. ఇది నాకు ఎక్కడ రాదు. నన్ను ఎవరు కూడా ఆ సింక్ ఇంకే లీడర్తో రాదు నాకు జీవితాంతం కూడా. నాకు ఇంకో గుమ్మో తెలియదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నా మీద బాలేడని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మంచి అభిప్రాయం లేదని ఆ రోజు వస్తే కూడా నేను రాజకీయాలని తప్పుకుంటానే కానీ వేరే పార్టీ వెళ్ళే ఆలోచన అయితే చేయను, చేసే సమస్య లేదు.